వేదాంత పరిచయం పరిభాష సద్దర్శనం. యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంబోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సత్ ఆత్మ గురించి వస్తుంది. ఇందులో సత్ అంటే శుద్ధ ఉనికి. సత్ జీవ జగత్ ఈశ్వర్లో ఒక భాగం కాదు, వారి లక్షణం కాదు, వారి నుంచి ఉత్పత్తి చెందలేదు. సత్ స్వతంత్ర వస్తువు కానీ వాటన్నింట్లోనూ అంతటా ఉంది. వాటి అంతటా ఉండడం ద్వారా వాటికి ఉనికినిస్తోంది. జీవుడు ఉన్నాడు, జగత్తు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు. ఈ మూడు వాక్యాలను ఉంది, ఉన్నాడు అన్న ఒక్కటే. ఈ పదం సమానంగా ఉంది. ఈ మూడింటిలోనూ సమానంగా ఉన్న ఉనికే సత్. ఈ శుద్ధ సత్తే జీవునిగా ప్రకటితమవుతోంది. శుద్ధ సత్తే జగత్తుగా ప్రకటితమవుతోంది. శుద్ధ సత్తే ఈశ్వరునిగా ప్రకటితమవుతోంది. ఈ నామరూపాల వెనక ఉన్న శుద్ధ సత్తును అర్థం చేసుకోవడమే సద్దర్శనం. ఈ సద్దర్శనం చేసుకుంటే తక్షణ ఫలం ఏమిటి? అజ్ఞానం పోతుంది. జ్ఞానం పొందగానే అజ్ఞానం మటుమాయమవుతుంది. దేని గురించిన అజ్ఞానం? భాగాలు లేని శుద్ధ సత్తు గురించిన అజ్ఞానం. అజ్ఞానం పోతే అజ్ఞానజన్య పొరపాటు కూడా పోతుంది. ఏమిటా పొరపాటు? జీవ జగత్ ఈశ్వర్లనే త్రిపుటిని చూడటం. సద్దర్శనేన సత్ అజ్ఞానం అపగచ్చతి. అజ్ఞాన నాశనేన అజ్ఞానజన్య భేద అపి అపగచ్చతి.